కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజును ప్రకటించడంతో కర్నూలులో సంబరాలు చేసుకున్నారు. కురుబలకు ఎంపీ స్థానం కేటాయించినందుకు చంద్రబాబు నాయుడుకి పంచలింగాల నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీగా కలిస్తే కర్నూలుకి త్రాగు, సాగునీటి కోసం ప్రాజెక్టుల కోసం కృషి చేస్తానని నాగరాజు తెలిపారు. కర్నూలు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. కర్నూలు పార్లమెంటుకు సంబంధించి అన్ని అభివృద్ధి పనులను చేస్తామని ప్రకటించారు. ఈ విజయాన్ని కూడా సార్కు ఒక కానుకగా ఇస్తానని చెప్పేసి తెలియజేస్తాను. క్వశ్చన్ లేదు సార్, నేను డైరెక్ట్ అంతా ఇచ్చుకుంటా పోను. అదే మీరు అడుగుతున్నా, నేను నిలబడుతున్నాను. ముఖ్యంగా ఈ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఒక విద్యావేత్తను అతి చిన్న వయసునటువంటి ఈ పంచలింగాల నాగరాజును కురుబకులంని గుర్తించినందుకు చంద్రబాబు నాయుడు సార్ గారికి నేను ఈ పాదాభివందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పత్రికాముఖంగా ఈ మీడియా ముఖంగా నేను ఏం తెలియజేసుకుంటాను అంటే, వాస్తవంగా ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలకు ఇరిగేషన్ విషయంలో ఎస్పెషల్లీ నేను ఎలక్ట్ అయిన మొదటి రోజు నుంచే వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి, గుండ్రేల ప్రాజెక్ట్ అయితేనేమి, మరియు సుంకేశ్వర డ్యామ్ కర్నూలు పట్టణ ప్రజల తాగునీరు సమస్యకు కంకణబద్ధునై నాకు ఇచ్చే ఈ చట్టసభల్లో ఈ 5 years పీరియడ్లో సంపూర్ణంగా పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు మరియు త్రాగునీరు అందించడానికి శక్తివంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా నారా లోకేష్ సార్ యువగలం పాదయాత్రలో గట్టిగా హామీ ఇవ్వడం జరిగినది. మిషన్ రాయలసీమ అని చెప్పేసి ఒకటి సపరేట్గా తీసుకుంటామని చెప్పారు సార్ మాకు. అందులో భాగంగా మిషన్ రాయలసీమ పథకంలో భాగంగా సార్కు పదే మన సమస్యలను సార్ దృష్టికి తీసుకుపోయి వీటన్నిటి పరిష్కారం కావడానికి కంకణబద్ధునై నేను పనిచేస్తానని చెప్పేసి ఈ కర్నూలు ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కర్నూలు పార్లమెంటు అత్యధిక జనాభా కలిగింది కాబట్టి 20,16,000 గణనీయమైన ఓటర్ జనాభా కలిగింది కాబట్టి రాష్ట్రంలో